అని ఇంగ్లీష్లో ఏమంటారు? ఫైరా? ఫైరా? ఫైర్ అంటే నిప్పు, కాల్చడాన్ని. రోస్ట్. ఇంకా రోస్ట్ అనేది కొంచెం కరెక్ట్గానే ఉంది. ఇంకేమన్నా ఉందా ఏమ్మా? బాన్, మంట. ఓకే, అది కూడా కొంచెం దగ్గరగానే ఉంది. ఇంకొక పదం ఉంది, చెప్పాలి మీరు. జనరల్గా మీరు ఎప్పుడు ఆర్డర్ ఇచ్చే పదమే అది. హోటల్కి వెళ్ళినప్పుడు ఆర్డర్స్ ఇస్తూ ఉంటారు. రోస్ట్. ఇంకా తిని మర్చిపోయారు. ఏంటది? ఫ్రై. అది ఏంటది? ఫ్రై. చికెన్ ఫ్రై తీసుకోమని ఇవ్వండి అని హోటల్కి వెళ్ళి ఆర్డర్ ఇవ్వని వాళ్ళు ఎవరైనా ఉంటే చేతులు ఎత్తండి. యథార్థంగా అందరూ ఫ్రైలు ఆర్డర్ ఇచ్చేవాళ్ళే. అందరికీ ఫ్రై కావాల్సిందే. ఏందో 65 ఫ్రై అంట, 66 ఫ్రై అంట, ఏందో ఆ పేర్లు మరి. అంత ఫ్రై ఫ్రై ఫ్రై. అసలు ఇప్పుడు మనుషులు ఫ్రై లేకపోతే తిండి ఎక్కట్లా. ఫ్రై ఏంటి? ఫ్రై. ఈ ఫ్రై అంటే కాల్చబడింది అని అర్థం. కాల్చబడింది. ప్రభునందు పిల్లరా, కాల్చినప్పుడు ఏమవుతుందంటే నీ రంగు మారుతుంది. కాల్చినప్పుడు నీలో నుండి టేస్ట్ వస్తుంది. కాల్చినప్పుడు నీవు ఆకలి తీర్చే వ్యక్తివిగా మారిపోతావు. అందుకనే దేవుడు శిష్యులు ఆకలిగా ఉన్నారని ఆ నీళ్ళల్లో ఉన్న చేపను తీసుకొచ్చి నిప్పుల్లో పెట్టి ఆ చేపను అటు ఇటు త్రిప్పి రోస్ట్ చేసి దాన్ని ఫ్రై చేసి ఆకలిగా ఉన్న శిష్యుల్ని పిలిచి ఇది మీరు తినండి అని చెప్పాడు. అనగా ఈ చేపకు ఏదన్నా పేరు పెట్టాలంటే ఫ్రై చేయబడిన, కాల్చబడిన చేప. ఏ చేప అండి ఇది? కాల్చబడిన చేప. నీళ్ళల్లో ఉన్న చేప వలన డైరెక్ట్గా మనకేం ఆహారం దొరకదు, కానీ కాల్చబడిన చేప అయితే అది మన ఆకలి తీరుస్తుంది. ప్రభునందు పిల్లరా, దేవునితో మనం కాల్చబడితే, దేవుని వాక్యముతో నేను కాల్చబడితే, దేవుని వాక్యముతో మనం కాల్చబడినప్పుడు నీ ప్రార్థన జీవితం మారిపోతుంది, నీ రంగు మారిపోతుంది, నీ బుద్ధి మారిపోతుంది, నీ ఆకారం మారిపోతుంది, నీలో నుండి సువాసన వస్తుంది, నీలో నుండి రుచి వస్తుంది, నీవు ఇతరులకి ఆహారంగా మారుతావు. ఫ్రై చేయబడినప్పుడు ఇతరులకు మనం ఆహారంగా మారిపోతాము. కాల్చబడిన జీవితం. యెషయా అనే భక్తుడిని మనం చూస్తే, దేవదూతలు వచ్చి యెషయాను ఏం చేశారంటే ఒక కారు నిప్పు తీసుకొని వచ్చి తన పెదవులు కాల్చారు. ఆ పెదవులకు ఈ నిప్పు ఎప్పుడైతే తగిలిందో, అయ్యో నేను అపవిత్రమైన పెదవులు గలవాడను, నేను అపవిత్రమైన జనుల మధ్య నివసించుచున్నవాడను, అయ్యో దేవుని మహిమ సర్వలోకము నింపబడి ఉండటం నేను చూస్తున్నాను, దేవుని మహిమ చూస్తున్నాను, దేవదూతలు పరిశుద్ధుడు 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 పరిశుద్ధుడని దేవుని స్తుతిగానాలు చేయటం నేను చూస్తున్నానని ఈ కాల్చబడిన తర్వాత దేవుని ప్రత్యక్షత యెషయాకు వచ్చింది. పిల్లరా, మనం నాజూకుగా ఉన్నంతకాలం దేవుడు నిన్నేం చేయలేడు. నీవు లోబడకుండా ఉన్నంతకాలం దేవుడు నిన్నేమీ చేయలేడు. నీవు కేవలం ఏదో నీళ్ళల్లో ఉండటానికి అలవాటు పడితే దేవుడు నిన్ను వాడుకోలేడు. నీళ్ళల్లో నుండి నిప్పుల మీదకు మనం రావాలి. నిప్పుల మీదకు వచ్చినప్పుడే నువ్వు వాడబడతావు. దేవుడు నిన్ను వాడుకోవటం స్టార్ట్ చేస్తాడు. కాల్చబడిన చేప. ఏ చేప అండి ఇది? కాల్చబడిన చేప. ఎన్ని చేపలు చెప్పాను ఇప్పుడు? 2 చేపలు. మొదటి చేప పేరు
దేవుని మాట విన్న చేప. ఒక విశ్వాసి దేవుని మాట వినాలి అని చెప్పాము. రెండవ చేప పేరు కాల్చబడిన చేప. కాల్చబడినప్పుడే నీవు వాడబడతావు, నీవు ఉపయోగపడతావు. అలాగూ దేవుని అగ్ని చేత, దేవుని ఆత్మ చేత, పరిశుద్ధాత్మ చేత మనం కాల్చబడాలి. కాల్చబడినప్పుడు ఏమవుతుందంటే దొంగ స్వభావం మారిపోతుంది. కాల్చబడినప్పుడు ఒక వ్యభిచారి ఆ వ్యభిచారపు స్వభావం కాలిపోతుంది. కాల్చబడినప్పుడు ఒక లంచగొండి లంచాల స్వభావం కాలిపోతుంది, నీతిమంతుడుగా మారతాడు. కాల్చబడినప్పుడు లోక స్వభావం పోయి దేవుని స్వభావం నీలోనికి వస్తుంది. కాల్చబడిన చేప అనుభవాలు మనం పొందుకోవాలి. మూడవ చేపను గురించి చూద్దాం. యోనా గ్రంథం తీయండి. యోనా గ్రంథము, ఇది మనందరికీ తెలిసిన వాక్యం. యోనా గ్రంథము 1వ అధ్యాయము 17వ వచనం చదవండి. గొప్ప మత్స్యము ఒకటి యోనాను మృంగవలెనని యెహోవా నియమించి ఉండగా యోనా 3 దినములు ఆ మత్స్యము యొక్క కడుపులో ఉండెను. చూడండి, ఇక్కడ చేపకు ఒక పేరు ఏమిటంటే మత్స్యము అనేది పెట్టారు. ఏంటంటే అది మత్స్యము. జనరల్గా ఈ విషయంలో మనం చూస్తే యోనాను దేవుడు నినివే పట్టణానికి వెళ్ళమంటే ఎక్కడికి వెళ్ళాడు? తర్షీష్కి వెళ్ళాడు. తర్షీష్కి వెళ్ళొద్దు, నువ్వు నినివేకి వెళ్ళు అని అన్నాడు. అయితే నినివేకి దేవుడు ఒక పాఠం నేర్పాలనుకున్నాడంట, ఒక లెసన్ నినివే పట్టణస్థులు. ఏంటి అని అంటే, అది నినివే పట్టణస్థులకి మెయిన్ ఆ పట్టణం యొక్క దేవత పేరు అంటే, ఆ సిటీ అంతా దేవునిని ఆరాధన చేసుకుంటారు, ఒక దేవతను పెట్టుకొని. ఆ దేవత ఎవరంటే మత్స్యం. జనరల్గా ఐగుప్తు దేశంలోనేమో కప్పను పూజిస్తారు. ఐగుప్తు దేశంలో అలాగే కొరింథీ పట్టణస్థులైతే ఒక డయానా దేవతను పూజిస్తారు. అలాగే నినివే పట్టణస్థులు చేపను పూజిస్తారు. దానిని మత్స్య దేవత అంటారు. మత్స్య దేవత అంటే చేప మా దేవుడు అని అర్థం. ఇప్పుడు యోనాని మా దేశం నిన్ను ఎవరు తీసుకొచ్చారు అని అడిగితే, అంటే ఆ దేశస్థులు నినివే పట్టణస్థులు మా దేశం నువ్వు ఎలా వచ్చావు అని ఆ పట్టణస్థులు ఎవరన్నా యోనాని అడిగితే యోనా ఏం చెబుతాడు? నన్ను ఒక చేప తీసుకొచ్చింది అని అంటాడు. నన్ను ఒక చేప తీసుకొచ్చింది. చేప తీసుకొచ్చింది అని అనగానే చేప ఎవరు? ఆ పట్టణస్థుల యొక్క దేవత. అప్పుడు వాళ్ళు ఏమనుకుంటారంటే, అమ్మో మన దేవత ఈ వ్యక్తిని మన దగ్గరకు తీసుకొచ్చింది అన్నట్లుగా ఉంటుంది వాళ్ళ ఆలోచన. దేవుడు ఎంత తెలియగలిగినాడో చూడండి. ఇక్కడ దేవుని జ్ఞానం ఎంత గొప్పదో చూడండి. జనరల్గా ఏంటంటే యోనాని చేప మోసుకొని వెళ్ళింది, ఆ నినివే పట్టణస్థులకి చేప తీసుకొని వెళ్ళింది అని మనందరికి జనరల్గా తెలుసు. కానీ ఆ బైబిల్ హిస్టరీలోకి పోతే అసలు నినివే పట్టణస్థులు కూడా ఆశ్చర్యపడే సంఘటన ఇది. ఆ పట్టణస్థులకి చేప దేవత అయితే ఇప్పుడు యోనాని తీసుకువెళ్ళింది వాళ్ళ దేవత. అమ్మో మన దేవత ఈ యోనాను మన దగ్గరకు తీసుకొచ్చింది అన్నట్లుగా ఉంటుంది వాళ్ళకి. ఇంకొకటి ఏంటంటే,
ఇంకొక విషయం, ఇంకొక సీక్రెట్ ఏంటంటే ఇక్కడ ఈ నినివే పట్టణస్థుల దేవత చేప అయితే ఆ చేప కూడా ఎవరి మాట ఉంది? యెహోవా మాట వింది. ఆమేన్. చప్పట్లు కొట్టండి ఒకసారి అందరూ. అంటే ఇప్పుడు ఈ నినివే పట్టణస్థులు ఏం తెలుసుకోవాలంటే, మన దేవత యోనాను తీసుకొని వస్తే మన దేవతే యోనా దేవుని మాట విన్నది. ఆమేన్. యోనా కంటే శ్రేష్ఠుడు మన ధరము రా పడండి అది వచ్చిన వాళ్ళు. యోనా కంటే శ్రేష్ఠుడు మనకందరికి తానే ప్రభువు, అందరిలో అతి శ్రేష్ఠుండు వందనము మ్రోక్కెదము దాబు సాగిల్ల పాడి మ్రోక్కెదము సత్యముతో ఆత్మలో మన ప్రభు యేసుని సాగిల్ల పాడి మ్రోక్కెదము. ఎవరికంటే శ్రేష్ఠుడండి? యోనా కంటే శ్రేష్ఠుడు. యోనాను తీసుకొని వెళ్ళింది ఎవరు? చేప. చేప ఎవరు? నినివే పట్టణస్థుల దేవత. ఆ దేవత ఎవరి మాట వింది? యోనా దేవుడు యెహోవా దేవుని మాట విన్నది. అది అక్కడ గొప్ప సంగతి. అయితే ఇప్పుడు చేప మూడో రకమైన చేప. ఇది ఏ చేప అండి? ఇది మూడో రకం. మొదటి చేప దేవుని మాట విన్న చేప, రెండవది కాల్చబడిన చేప, మూడవది ఇప్పుడు మనం వెళదాం. దీనికి ఏం పేరు పెడతారో మీరే పెడదురు, కానీ ముందు మనం ఈ చేపను గురించి విందాం. ఇప్పుడు యోనా ఎక్కడికి బయలుదేరాడు? తర్షీషు బయలుదేరాడు. దేనిలో ప్రయాణం చేస్తున్నాడు? ఓడలో ప్రయాణం చేస్తున్నాడు. ఓడకు టికెట్ కొన్నాడా కొనలేదా? ఓడకు టికెట్ కొన్నాడా లేదా? మీరు చూసారా లేదా అని అంటే నేను కూడా చూడలేదు. జనరల్గా మనం టికెట్ కొని ఓడెక్కుంటాడా, టికెట్ కొనకుండా ఓడెక్కుంటాడా? కొనే ఎక్కుంటాడు. ఎందుకంటే చెకింగ్ ఉంటుంది కదండి. ఇప్పుడు మీరు ఏరోప్లేన్కి వెళితే ఆ ఎయిర్పోర్ట్లోకి వెళ్ళాలి అని అంటే ఆ టికెట్ చెక్ చేస్తారు, చెకింగ్ ఉంటుంది. ఆ చెకింగే గంట సేపు ఉంటుంది. అట్లాగే ఈవెన్ ట్రైన్లో కూర్చున్నా కూడా మనం టికెట్ తీసుకున్నామా లేదా, మరి టీసీ వస్తున్నాడు చెక్ చేస్తున్నాడు. అలాగే ఓడలోకి ఎక్కాలి అని అన్నా కూడా చెకింగ్ ఉంటుంది. ఏమంటారండి దాన్ని? పోర్టు దగ్గర చెకింగ్ ఉంటుంది. ఇప్పుడు యోనా తర్షీషుకు టికెట్ కొని ఓడ ఎక్కాడు. ఓడెక్కాడు. అయితే ఇప్పుడు చూడండి, ఆ ఓడలో నుండి ఓడ ప్రయాణికులు ఆయన తీసుకొని ఎక్కడ పడేశారు? సముద్రంలో పడేశారు. ఇప్పుడు నాకు ఒక చిన్న డౌటు, మీకు రాని డౌట్లు నాకు వస్తాయి. ఆయన కొన్న టికెట్ ఏమై ఉంటుంది? నాకు డౌట్ వచ్చింది, మీరు క్లియర్ చేయాలి. టికెట్ తర్షీషు కొన్నాడు కదా ఓడ, టికెట్ ఇప్పుడు ఆయన ఎత్తి సముద్రంలో పడేశారు. ఆ టికెట్ ఏమై ఉంటుంది? ఆ జేబులోనే ఉంటుంది. ఏమై ఉంటుంది ఆ జేబులో? నీళ్ళల్లో నానిపోయి ఉంటాయి. తర్వాత ఎక్కడికి పోయి ఉంటుంది? చేప కడుపులోకి పోయింది. తర్షీషు టికెట్ ఏ దేశానికి పోయింది? నీ సొంత టికెట్లు చివరికి దేవుని దగ్గరికి రావాల్సిందే. ఆమేన్. నీ సొంత టికెట్లు, నువ్వు వెళ్ళాలనుకున్నావే, నువ్వు ఎక్కడికో వెళ్ళాలని టికెట్లు కొనుక్కున్నావే, ఆ టికెట్లన్నీ చివరికి దేవుడు చెప్పిన స్థలానికి రావాల్సిందే. మరొక విషయం, ఇప్పుడు ఈయన తర్షీషు కోసం కొన్న టికెట్ నానింది, జేబులో ఉంది. మీరు వర్షాల్లో పేపర్లు నానిపోయి జేబులో ఉంటే చూడండి, అలాగే ఉంది. అయితే ఇప్పుడు ఈయన వెళ్ళింది ఎక్కడికి? నినివేకి. టికెట్ కొన్నాడా లేదా?
కొన్నాడా లేదా? ఈయన చేసే జర్నీని ఇంటర్నేషనల్ జర్నీ అంటారండి. విదేశీ ప్రయాణం. వేరే దేశానికి వెళ్ళటానికి టికెట్ కొనకుండా వెళ్ళాడు. అంటే అర్థం ఏంటో తెలుసా? చేపకు దేవుడు ఏం చెప్పాడంటే, నా ప్రవక్త అయిన యోనాను నీవు టికెట్ లేకుండా మోసుకొని వెళ్ళాలి. ఆమేన్. అనగా ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే, టికెట్ వేస్ట్ అయిపోయింది. టికెట్ కొనకుండా దేవుని చిత్తములో ముందుకు సాగుతున్నాడు. ప్రభునందు పిల్లరా, దేవుని పనులు ఎలా ఉంటాయంటే, నువ్వేదో చెయ్యాలనుకుంటావు, నువ్వు దేనికోసమో ప్రయాసపడతావు, ఏదో కొనాలనుకుంటావు, ఏదో చేయాలనుకుంటావు, కానీ నీ ప్రయత్నాలు వృధా అయిపోతాయి. దేవుని ప్రయత్నమే మనలో జరుగుతుంది, దేవుని మాటలే మనలో జరుగుతాయి. అది నీకు ఉన్నా లేకపోయినా, నీ దగ్గర టికెట్ ఉన్నా లేకపోయినా, నీ దగ్గర డబ్బులున్నా లేకపోయినా, దేవుడు నీ ద్వారా ఏం చేయాలనుకుంటాడో అదే చేస్తాడు. ఆమేన్. తప్పుడు కొట్టండి ఒకసారి అందరూ. తర్వాత ఈ ప్రయాణం యొక్క వేగము మనం చూస్తే, ఓడ ప్రయాణం అంటే ఓడ వెళ్ళే స్పీడ్ కంటే కూడా చేప చాలా స్పీడ్గా వెళ్ళిందంటండి. చేప చాలా స్పీడ్గా వెళ్ళింది. అయితే ఈ చేపకు దేవుడు చెప్పింది ఏమిటంటే, దేవుడిచ్చిన బాధ్యతలు ఏంటంటే, యోనా నీకు ఆహారము కాదు కానీ యోనాకు నీవు ఒక వాహకము. ఆమేన్. అంటే చేపకు ఏం చెప్పాడంటే, నీవు వాహనంగా ఉండాలి. ఇప్పుడు కారు అనేది మనకు ఒక వాహనం కదా, ఆటో అనేది మనకు ఒక వాహనం కదా, నువ్వు నడుపుతున్న బైక్ అనేది నీకు ఒక వాహనం కదా. ఇప్పుడు యోనాకి చేప ఒక వెహికల్గా ఉంది, ఒక వెహికల్. దీన్ని బట్టి యోనా చాలా గొప్పవాడండి. అందరినేమో కారుల్లో పోతూ ఉంటే యోనానేమో చేపను వెహికల్గా చేసుకొని వెళ్ళాడు. ఆమేన్. అంటే దేవుడు ఎంత గొప్పవాడంటే, నీకోసం అప్పటికప్పుడు వెహికల్ను సృష్టించగలిగిన దేవుడు. ఆమేన్. అంటే చేప అనేది ఇక్కడ ఒక వెహికల్గా, ఒక వాహనముగా ఉన్నది. ఇప్పుడు ఏం పేరు పెడతారు ఈ చేపకు? మీరే చెప్పండి. ఇప్పుడు మూడో రకమైన చేపకు ఒక పేరు పెట్టండి మీరు. నేను వివరణ ఇచ్చేసాను, మీరు పేరు పెట్టాలి. ఏం పేరు పెడతారు? వాహనము అని పెట్టచ్చు. ఆమేన్. ఏం పేరు పెట్టచ్చు? వాహనం. పిల్లరా, మన జీవితాలు కూడా ఎలాంటి చేపలుగా ఉండాలంటే, మనము ఒక వాహనముగా దేవుని కోసం మారిపోవాలి. ఆమేన్. మనము దేవుని మోసుకొని వెళ్ళేవారముగా, దేవునిని తీసుకొని వెళ్ళేవారముగా, గాడిద యేసు ప్రభువును మోసుకొని వెళ్ళినట్లుగా, చేప యోనాను మోసుకొని వెళ్ళినట్లుగా, మనము కూడా దేవునిని మోసుకొని వెళ్ళే ఒక వెహికల్గా, ఒక వాహనముగా మనం ఉండాలి. నువ్వెక్కడికి వెళ్ళినా, ఏ ఊరన్నా వెళ్ళు, యు ఆర్ ద క్యారియర్, యు ఆర్ వన్ వెహికల్. నువ్వు ఒక వాహకముగా, నువ్వు ఆయన మోసుకొని వెళ్ళే వ్యక్తిగా ఉండి, నువ్వెక్కడికి వెళితే అక్కడ దేవుని గురించి చెప్పాలి, దేవుని మాటలు చెప్పాలి, దేవుని స్వార్థ చెప్పాలి, సాక్ష్యం చెప్పాలి, మందిరాన్ని గురించి చెప్పాలి, సేవను గురించి చెప్పాలి, దేవుడు నీకు జీవితంలో చేసిన మేలులన్నిటిని గురించి చెప్పాలి. కాబట్టి ఇక్కడ ఈ చేప దేవుని వాహనము. ఏ వాహనం అండి ఇది? దేవుని వాహనం. ఇప్పుడు ఎన్ని పేర్లు వచ్చినాయి, ఎన్ని చేపలు వచ్చినాయి? 1, దేవుని మాట విన్న చేప. 2, కాల్చబడిన చేప. 3, దేవుని వాహనముగా ఉన్న చేప. మరి ఆ లక్షణాలు మనలో ఉన్నాయా? 4వ చేప చూద్దాం, షార్ట్గా చూద్దాం. ఇదంత డీటెయిల్స్లోకి వెళ్ళలేము, షార్ట్గా చూద్దాం. మార్కు సువార్త 6వ అధ్యాయము. మార్కు సువార్త 6వ అధ్యాయము 41
1వ వచనం చూడండి. అంతటా ఆయన 5 రొట్టెలను 2 చేపలను పట్టుకొని ఆకాశము వైపు కన్నులెత్తి ఆశీర్వదించి ఆ రొట్టెలు విరిచి వారికి వడ్డించుటకు తన శిష్యులకిచ్చి ఆ 2 చేపలను అందరికీ పంచిపెట్టెను. వారందరూ తిని తృప్తి పొందిన తరువాత మిగిలిన చేపలను రొట్టె ముక్కలను 12 గంపెళ్ళు ఎత్తిరి. ఆ రొట్టెలు తినిన వారు 5,000 మంది పురుషులు. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, ఇక్కడ కూడా చేపలు కనపడతా ఉన్నాయి, రొట్టెలు కనపడతా ఉన్నాయి. వీటిని యేసుక్రీస్తు ప్రభువారు చేతిలో పట్టుకొని తండ్రికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి వాటిని విరిచి గంపలో వేస్తే, వాటిని పంచితే అందరూ తిని తృప్తి పొందారు. వారి ఆకలి తీర్చబడింది. అనగా ఈ చేప ఏం చేసిందంటే ప్రజల యొక్క ఆకలి తీర్చింది. ఏం తీర్చిందండి? ప్రజల ఆకలి తీర్చింది. ఆకలి తీర్చిన చేప. ఏ చేప అనేది? ఆకలి తీర్చిన చేప. ప్రభునందు పిల్లరా, దేవుని ఆకలి మనం తీరుస్తున్నామా? సమరయ స్త్రీతో యేసుక్రీస్తు ప్రభువు మాట్లాడినప్పుడు శిష్యులు ఒక మాట అన్నారు, అయ్యా భోజనం టైం అయింది, భోజనం చేద్దాం రండి అని అన్నారు. ప్రభు ఏమన్నాడు? మీకు తెలియని ఆహారం నా దగ్గర ఉంది అని అన్నాడు. ఏమిటి ఆహారము అని అంటే, నా తండ్రి చిత్తము చేయటమే నా ఆకలి. అనగా దేవుని పని చేయటమే నా ఆకలి. ప్రభునందు పిల్లరా, మనందరి మీద దేవుడికి ఇచ్చే బాధ్యతలు ఏంటో తెలుసా? నీవు నేను దేవుని పనిని చేయాలి. ఒక్కరికన్నా సాక్ష్యం చెప్పు, ఒక్కరినన్నా దేవుని దగ్గరకు తీసుకురా, ఒక్క కుటుంబం కోసం అన్నా ప్రార్థన చేయి. ఎవరికైనా సరే దేవునిని గూర్చి పరిచయం చేయి. అది దేవుని ఆకలి తీర్చడం అంటే అదే అర్థం. ఆకలి తీర్చిన చేప. ఏ చేప అండి ఇది? ఆకలి తీర్చిన చేప. కాబట్టి ఇప్పుడు చేపలు ఎన్ని రకాలని మనం విన్నాం? 4 రకాలు. మొదటిది దేవుని మాట విన్న చేప. అక్కడ షెకెలు తీసుకొని వచ్చి పేతురుకిచ్చి సుంకం చెల్లించేటట్లుగా చేశాడు. మాట విన్న చేప. రెండవది కాల్చబడిన చేప. నీటిలో నుండి తీయబడి నిప్పుల మీదకు వచ్చి కాల్చబడి శిష్యులకు దేవుడిచ్చాడు. కాల్చబడిన తర్వాత రుచిగా మారిపోయింది. ఆ కాల్చబడిన అనుభవాలు మనకు కావాలి. మూడవ చేప దేవునికి వాహనముగా ఉన్న చేప. నువ్వు అక్కడికి తీసుకువెళ్ళు అంటే తీసుకువెళ్ళింది అంతవరకే. అలాగూ నువ్వు దేవుని పనిని మోసే వ్యక్తివిగా ఉండాలి, దేవుని సేవ చేసే వ్యక్తివిగా ఉండాలి. దేవుని మందిరాలు కట్టుచున్నప్పుడు ఆ భారాలు ఏమిటో తెలుసుకొని ఆ భారాలు నేను కూడా పంచుకోవాలి, నేను కూడా భారాన్ని మొయ్యాలి, దేవుని పనిని నేను కూడా ఏదో ఒకటి చెయ్యాలి అనే ఒక వాహనంగా, ఒక వెహికల్గా దేవుని పని నా భుజాల మీద వేసుకొని నేను చేస్తాను అనే ఒక వాహనంగా నువ్వు మారాలి. నాలుగవదిగా దేవుని ఆకలి తీర్చిన చేప. అనగా నీతి కొరకైన ఆకలి దప్పులు, దేవుని పని చేయటం, దేవుని పరిచర్య చేయటం. ఆ ఆకలి, దేవుని ఆకలి మనం తీర్చాలి. ఆకలి తీర్చిన చేపగా. మరి ఈ చేపల వలె మనం ఉంటున్నామా? ఈ చేపలు చేసిన బాధ్యతలు మనం చేస్తున్నామా? ఒకవేళ ఈ చేపలాగా నీవు చేయకపోతే దేవుడు చివరికి ఒక మాట అన్నాడు. అదేంటో తెలుసా? వలపట్టి శిష్యులు వలబట్టినప్పుడు చేపలు కొన్ని పాడైపోయినాయి అంట. ఆ పాడైపోయిన చేపలు, పనికి వచ్చే చేపలు, పనికి వచ్చే వాటిని గంపలో వేయమన్నాడు, పనికిరాని వాటిని తీసి ముళ్ళ కంచెల్లో పారేయమన్నాడు. చేపలు
గంపలో వేయబడ్డాయి కొన్ని, అయితే ముళ్ళకంచిలో వేయబడ్డాయి మరికొన్ని. నీవు నేను దేవునికి ఉపయోగపడకపోతే, ఏ రకంగా కూడా దేవుని పని నువ్వు పట్టించుకోకపోతే, ఏ రకంగా కూడా మనం దేవునికి ఉపయోగపడే వారంగా ఉండకపోతే ముళ్ళకంచెల్లోకి వేయబడతాం. అది చాలా నష్టం. కావున సహోదరుడా, సహోదరి, ఈ 4 రకాల చేపల్లాగా నేను ఉపయోగపడాలి అని నువ్వు తీర్మానం చేసుకుంటావా? ప్రార్థన చేసుకుందాం. 1 నిమిషం మనల్ని మనం తగ్గించుకొని ప్రభు సన్నిధిలో, ప్రభా మీ పాదాల దగ్గరకు వస్తూ ఉన్నాను. మీ సన్నిధిని, మీ ఆత్మ సహాయం, మీ కృప, మీ కాపుదల మాకివ్వండి. ఉపయోగపడే చేపగా మేము మారాలి ప్రభు. మీ మాట వినేవారముగా మేము మారాలి. కాల్చబడిన చేపగా మేము మారాలి ప్రభు. మీకు వాహనముగా మేము ఉపయోగపడాలి ప్రభు. ఆకలి తీర్చే చేపగా మేము ఉండాలి. పనికిరాని చేపలనైతే తీసి ముళ్ళకంచెలో విసిరిపారేయండి అని చెప్పారు. అలాగూ పారవేయబడే చేపలుగా మేము ఉండకూడదయ్యా ప్రభా. మమ్మల్ని మేము సరి చేసుకొని, బాగు చేసుకొని, మీకు ఉపయోగపడే వారిగా మమ్మలను చేయండి అని ప్రభువుని అడుగుదామా? పరిశుద్ధుడైన మా ప్రభు, మీకు స్తుతులు, స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. మీకు ప్రయోజనకరమైన వారిగా, ప్రయోజనకరమైన విశ్వాసులుగా మేము మారాలయ్యా. అట్టి వారిగా మమ్మలను చేయండి. మీ సన్నిధిని, మీ ఆత్మ సహాయము, మీ కృప, మీ కాపుదల మా అందరికీ దయచేయండి. ఈ ప్రియులను మీరు దర్శించి ఈ 4 రకాల చేపలలో మేము ఎలాగివి మీకు ఉపయోగపడ్డాయో అలాగూ మేమందరం మీకు ఉపయోగపడాలి ప్రభు. అట్టి వారిగా మమ్మలను చేయమని నజరేయుడైన యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుని కృప, పరిశుద్ధాత్మని యొక్క సన్నిధి అయిన సహవాసం ఎల్లప్పుడూ మనందరికీ